నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అభ్యర్థులను మార్చుకుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట? టీడీపీ జనసేనలను ఓడించేందుకే సీఎం జగన్ వ్యూహం. అంబటి రాంబాబు వ్యాఖ్యలు. ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ని కామెడీ రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 5వ రోజుకి చేరిన అంగన్వాడీల సమ్మె. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరసనలు చేపట్టిన టీడీపీ, ఏఐవైఎఫ్ నేతలు. పోలీసులకు నాయకులకు మధ్య స్వల్ప తోపులాట. ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. టీడీపీ జనసేనలను తుక్కుతుక్కుగా ఓడించే వ్యూహంతో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 175కు 175 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, తిరిగి వైసీపీని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కుప్పం నుంచి పారిపోయే స్థితికి చంద్రబాబు వచ్చారని విమర్శించారు. మా పార్టీ అభ్యర్థుల మార్పు గురించి విమర్శలు చేసే ముందు చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. మా పార్టీ అభ్యర్థులను మార్చుకుంటే చంద్రబాబుకు అంత కడుపుమంట ఎందుకో అర్థం కావటం లేదని అంబటి అన్నారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి 2 పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు మోర్ దెన్ 50%, ఓటర్లు మోర్ దెన్ 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీ కుటుంబ సభ్యులు కానీ, ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీకెందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు, ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి. ఏపీని కామెడీ రాష్ట్రంగా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. తన మూర్ఖత్వంతో రాజధాని అమరావతిని జగన్ సర్వనాశనం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని స్వాగతించి అధికారంలోకి రాగానే మాట మార్చడం ప్రజలను మోసం చేయటమేనన్నారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించలేని అసమర్థుడు 3 రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై విషప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లు ఎక్కడి నుంచి పాలన చేసిందో చెప్పాలని నిలదీశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ సన్ రైజ్ స్టేట్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఒక కామెడీగా మార్చేశాడు, కామెడీ స్టేట్ గా మార్చాడు. ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ప్రశ్న వస్తే సమాధానం రాయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సిగ్గుపడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. అమరావతి లేదు ఇక్కడ, ఈ ప్రబుద్ధుడు చెప్పినట్టు 3 రాజధానులు లేవు, ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? ఇలా పోనీ ఇష్టం లేనాడు ఇంగిత జ్ఞానం ఏమైనా ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తా ఉన్నాడని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి కావాల్సిన చట్టాలు ఎవరు కట్టిన అసెంబ్లీ నుంచి
సాగుతూ ఉన్నాయి. దండుపాలెం గ్యాంగ్ మాదిరి తయారయ్యి ఆఖరికి మా హయాంలో నిర్మాణం చేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిన పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం 4 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన సారథ్యంలో ఏదైతే కలలుగన్నారో ఖచ్చితంగా అది రూపుదిద్దుకుంటుంది. మళ్ళీ ఒక భవిష్యత్ తరాలకి ఒక ఆశ కల్పించేటటువంటి విధానంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి మార్గాలు అన్ని చూపించడానికి అన్ని తయారు చేసే విధానంలో మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 5వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరితే విధుల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు రాధా, జనసేన నాయకులు మల్లిక తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ 1,00,000 మందిని తీసివేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఉంది. అయితే అంగన్వాడీలు ఈ బెదిరింపులు ఏమి కొత్త ఏమి కాదు. తాటాకు చప్పుళ్లకు ఏమి ఇబ్బంది పడము. మా స్ట్రైకుని, మా కోరికలు, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలని చెప్పి మేము 26,000 రూపాయలు కనీస వేతనాన్ని కోరుతా ఉన్నాము. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నాము. రిటైర్డ్ అయినటువంటి వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 2 లక్షలు అడుగుతూ ఉన్నాము. గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నాము. వీటన్నిటినీ మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చే వరకు, హామీ ఇచ్చే వరకు కూడా మేము మా స్ట్రైక్ని కొనసాగిస్తాం. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ తెలుగు యువత నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి యువతను మోసం చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించారని, జగన్ అధికారంలోకి వత మటన్, మద్యం దుకాణాల్లో పనిస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీను చంద్రబాబు తీసుకొచ్చి సామాన్య డిగ్రీలు చేసిన యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. టీడీపీ అధికారంలోకి వత లోకేష్ సారథ్యంలో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏపీపీఎస్సీ 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు, మటన్ మాల్స్, మద్యం షాపుల్లో వాలంటీర్లుగా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వాలంటీర్, అది ఒక ఉద్యోగమా? మటన్ కొట్టు, మద్యం షాపుల్లో 5,000కి వాళ్ళని నిలువ దోపిడీ చేయటం అదొక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నా. అధికారం ఎక్కినప్పుడు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తా అని మోసం చేసి ఈరోజు యువతని తన బానిస కట్టుగా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5,000 ఇచ్చే ఉద్యోగం మాకు దేనికి సరిపోవు. నేను అంటున్నా, ఆ రోజు ఏది ప్రత్యేక హోదా, ఏది మెడలు ఉంచావు, ఏది చేపలు అమ్ముకోవాలా మేము 5,000 ఇచ్చి? వాలంటీర్ నీకు బానిస బతుకులాగా మేము బతకాలా? నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చినాయో చూడాలా. మీరు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం వచ్చింది? మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి రాలేదు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ అలాంటి మానక ద్రవ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో మీద తెచ్చి దాని మీద వచ్చే డబ్బులు సంపాదించుకొని రేపు ఎలక్షన్ మీరు వెళ్తున్నారు. గుంటూరు విద్యార్థినైన నాకు మహనీయులు బాపు, రమణ, బాలు పేరుతో పురస్కారం దక్కడం అదృష్టమని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.
అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో బాపు రమణ బాలు కళాపీఠం ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో బాపు రమణ బాలు కళాపీఠం ఆధ్వర్యంలో శనివారం పద్మశ్రీ బాపు జయంతి పలువురు ప్రముఖులకు బాపు స్మారక పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రమణ ఎస్ఎస్వి సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని మాట్లాడుతూ గుంటూరుతో ఎంతో అనుభవం ఉందని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. 3వ వార్షికోత్సవం వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా ఎన్నో జరపాలని నేను ప్రత్యేకంగా వారికి నేను విషయం చెప్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాపు గారు, రమణ గారు, బాలసుబ్రహ్మణ్యం అంటే లెజెండరీ పర్సనాలిటీస్ పేరు మీద అవార్డు రావడం నేను అంత అర్హున్నో కదా నాకు తెలియదు కానీ బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ గుంటూరుతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంటర్మీడియట్ చేశాను. చాలా రోజుల తర్వాత గుంటూరు రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ కాలేజ్లో కూడా హిందూ కాలేజ్కి వచ్చి ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడం అండ్ ఇట్స్ మెమరబుల్ ఫర్ మీ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడే భగవంత్ కేసరి పెద్ద సక్సెస్ తర్వాత కొద్దిగా రిలాక్స్ మోడ్లో ఉన్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇంకా హీరో ఎవరితో చేయబోతున్నాం ఏంటనేది ఇంకొక 1 month తర్వాత క్లారిటీ వస్తుంది. బాపు రమణ బాలు కళాపీఠం తరఫున ఆధ్వర్యంలో వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ కార్టూనిస్ట్గా బొమ్మన్ గారిని సెలెక్ట్ చేశాము. యంగ్ డైనమిక్ డైరెక్టర్గా రావిపూడి అనిల్ గారికి సుప్రీం దర్శకేసరి అనే ఒక అవార్డుని ఇస్తున్నాము. అలాగే 2 ఆర్టిస్టులు చిదంబరం గారికి, ఎస్వి రామశాస్త్రి గారికి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డులు ఇస్తున్నాము. మీకు తెలుసు బాపు గారు గొప్ప డైరెక్టరు, వారిని అలాగే ఆర్టిస్టు, అలాగే కార్టూనిస్టు, వారిని స్మరించుకోవటం చాలా ముఖ్యం తెలుగువారు. ఎందుకంటే వారు తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని, తెలుగు రాతని ఎంతో సక్సెస్ఫుల్గా ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లారు. వారు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో, ప్రపంచం మొత్తం మీద కూడా గొప్ప రైటర్గా, డైరెక్టర్గా వారి రాతలు, గీతలు అందరి మనసులో నిలిచిపోయాయి. వారు ఎన్నో సినిమాలు తీశారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ నిరసన ప్రదర్శన చేపట్టింది. కొత్తపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లో వయోపరిమితి 42 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలన్నారు. మెగా డిఎస్సీని విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాసజ్జీ, వలి, జంగాల చైతన్య, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఓ పక్కన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల వర్షం కురిపిస్తా అన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసిన విద్యార్థుల్ని వాళ్ళని అడిగి అయ్యా మీరేం చదువుకున్నారంటే మేము పీజీలు, డిగ్రీలు చేసామని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు స్విగ్గీ, జొమాటో ఎందుకు పనిచేస్తామని చెప్పిన నిరుద్యోగులు ఏఎస్ఐ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు మిమ్మల్ని ఎవరు పెంచమన్నారయ్యా? 2 సంవత్సరాలు ఎవరు పెంచమన్నారు? ఈరోజు కనీసం ఒక్క రోడ్డు మీద కొంచెం నిరసన చేయలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగం అడగలేదు. కానీ మీరు మాత్రం 62 ఏళ్ళు పెంచుతామని చెప్పారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఈరోజు లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. పక్క రాష్ట్ర వలసలు వెళ్ళిపోయి ఈరోజు పార్ట్ టైం ఉద్యోగం చేసే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలా. మీరు 5 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇవ్వని కారణంగా ఆ 5 సంవత్సరాల వయో పరిమితిని కూడా మీరు ఖచ్చితంగా పెంచాలి. మెగా డిఎస్సీ విడుదల చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయకపోతే తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా అయితే నిరుద్యోగుల్ని మోసం చేసి ప్రభుత్వ అధికారాన్ని కోల్పోయాడో, జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతా ఉన్నాను, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము కూడా ఒక్క బటన్ నొక్కుతాము. ఆ ఒక్క బటన్ ఏంటంటే ఈవీఎంలో మీ భవిష్యత్తును తేల్చే ఒక్క బటన్ ఖచ్చితంగా నిరుద్యోగులందరూ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి స్పందించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న నిరసన కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ యూనియన్ చేతిలో బాధితులు మోసపోయి 10 సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. బాధితులకు చంద్రబాబు ఎలాంటి న్యాయం చేయలేదని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకి వారిచ్చే 3 లక్షలు కాకుండా మొత్తం 10 లక్షలు పూల్లో పెట్టి పంపిస్తానని చెప్పారు. ఆయన ప్రభుత్వ పదవీ కాలం మరో 3 మాసాల్లో నిండబోతున్న దశలో మా ఉద్యమం కొనసాగుతుంది. రేపు 18వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద బాధితులు అర్జీలు సమర్పించి కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి అర్జీలు పంపే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, ఏజెంట్లు సోమవారం 10 గంటలకల్లా తమ రసీదులు తీసుకొని పాట్ బిర్యానీ థమ్ ఫుడ్ ఫెస్టివల్ గ్రాండ్ నాగార్జున హోటల్లో ప్రారంభమైంది. నిన్నటి నుండి అందుబాటులో ఉన్న ఫుడ్ ఫెస్టివల్ ను జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనవరి 10వ తేదీ వరకు జరగనున్న పాట్ బిర్యానీ థాయ్ ఫుడ్ ఫెస్టివల్ ను గ్రాండ్ నాగార్జున హోటల్లో ప్రారంభించిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని గ్రాండ్ నాగార్జున ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషకరమన్నారు. కట్టెల పొయ్యిపై లైవ్లో ఆరోగ్యకరమైన మసాలాలతో వండిన కుండ బిర్యానీని ప్రజలకు అందించడమే కాకుండా థాయ్ వంటకాలతో చేసిన 15 రకాల బిర్యానీలను ఫుడ్ ఫెస్టివల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రాండ్ నాగార్జున హోటల్ చైర్మన్ తమ్మినేని సాంబిరెడ్డి, మేనేజింగ్ పార్ట్నర్ రాచమల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ఈ రోజున ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే వేలతో కూడుకున్నటువంటి సందర్భం మన గుంటూరులో చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కుటుంబం మొత్తానికి కూడా కాంబో ప్యాకేజీలు పెట్టి అందరికి కూడా కుటుంబం మొత్తం చాలా తక్కువ ధరతో అందరికి కూడా కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ఫెస్టివల్ పెట్టడం చాలా ఆనందం. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా టేస్ట్గా ఉండేటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలని, మంచిగా క్వాలిటీగా ఉండే ఆహార పదార్థాలని తీసుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లానే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఒక పండగలకే కాకుండా కంటిన్యూగా కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో అందించాలని చెప్పి కూడా యాజమాన్యం వారిని కోరుతాం. స్నాక్స్ మన కార్తీక మాసం అయిపోయిన సందర్భంగా నాన్ వెజ్ వంటకాల మీద అద్భుతమైన ప్రేమ మొదలైంది గుంటూరు నగర ప్రజలకు. దానికోసం మేము హైదరాబాద్ మాస్టర్లకి డిఫరెంట్ స్టార్టర్స్, చికెన్లో, మటన్లో, ఫిష్లో, ప్రాన్స్లో, కొరమైన్లో ఒక 10 రకాల స్నాక్స్ వితౌట్ కలర్స్తో, వితౌట్ కోటింగ్తో లైవ్ ఫుడ్ లాగా ఇస్తున్నాను. అంతేకాకుండా పాట్ బిర్యానీ ముఖ్య ఉద్దేశం లైవ్లో ఆయిల్స్ లేకుండా, గ్యాస్ మీద కాకుండా కొండలో ఉండి దాని మీద వచ్చే న్యాచురల్ క్వాలిటీతో కస్టమర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది జనవరి 11వ తేదీ దాకా ఉంటుంది. మన గుంటూరు నగర ప్రజలందరూ దీన్ని మా ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళ యొక్క సైట్స్ కామెంట్ కోరుతున్నాను. ఆర్వీఆర్ఎన్జేసీ కళాశాలలో 1994-98 విద్యా సంవత్సరాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలో మరుపురాని జ్ఞాపకాలను నెంబరవేసుకునే ఆత్మీయ సమ్మేళనం జీవితంలో మరువలేని ఒక అమృత ఘట్టమని అన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులతో మరియు కళాశాల యాజమాన్యం సిబ్బందితో కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటూ కళాశాల ప్రాంగణంలో కలితిరిగి వారి పూర్వపు తరగతి గదుల్లో విద్యార్థులుగా మారి పాత మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సందడిగా గడిపారు. అనంతరం కొంతసేపు కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. తమ కళాశాలలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో గౌరవాన్ని పొందే విధంగా తయారు చేయడమే తమ లక్ష్యమని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కళాశాల ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, కె రవీంద్ర, డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు, డాక్టర్ స్వర్ణశ్రీ పాల్గొన్నారు. టైటానిక్ షోరూం 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
పాత బస్టాండ్ సెంటర్లోని టైటానిక్ షోరూంలో జరిగిన వేడుకల్లో ఆతుకూరి ఆంజనేయులు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత 23 ఏళ్లుగా మన్నికైన వస్త్రాలను అతి తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్న ఏకైక షోరూం టైటానిక్ షోరూం అన్నారు. 24వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆధునిక మోడల్ వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు చెప్పారు. టైటానిక్ షోరూం రానున్న రోజుల్లో ప్రజల ఆదరణను మరింత పొందాలని కోరారు. కార్యక్రమంలో కొప్రావూరి ఏడుకొండలు, వాసిరెడ్డి రాధిక తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరాన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా శ్రీనివాస గారు చేస్తున్నారు. ఒక సంస్థ నడవటం అంటే ఇన్ని సంవత్సరాలు ప్రజల అభిమానం కావాలి, మహిళల అభిమానం కావాలి. ఎందుకంటే నాణ్యత, రీజనబుల్ రేట్లు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కాంపిటీషన్లో మార్కెట్లో అనేక సంస్థలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఇంత స్టాండర్డ్గా 25 సంవత్సరాలు ఈ యొక్క షాపును రన్నింగ్ చేయడం అంటే చాలా గొప్ప విశేషం. ఇక ముందు కూడా ప్రజల అభిమానం పొందుతూ మంచి రీజనబుల్ రేట్లు, మంచి వస్తువు, నాణ్యత. ముందు నాణ్యత ఉంటే రేటు కూడా పెద్ద పట్టించుకోరు. మంచి నాణ్యంగా ఉండే వస్తువులు ఇస్తూ మన మహిళామణుల ఆశీర్వాదం నీకు ఉంటే 50వ సంవత్సరాల పండుగ కూడా నువ్వు చేసుకోగలుగుతావు. తక్కువ రేటుతో మళ్ళకైన వస్తువులు అందించి మరి మీ అందరి అభిమానంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీనివాసరావు ఇప్పుడు 25 సంవత్సరాలు అడుగు పెట్టాడు. కాబట్టి ఎక్కడ చూసినప్పుడు కూడా అన్ని సరైన డిస్కౌంట్లు, మంచి క్వాలిటీ ఇచ్చి మంచి డిస్కౌంట్ ఇస్తున్నటువంటి షాప్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతంలో టైటానిక్ మంచి అపార్ట్మెంట్ వస్తుంది. మా షాపు దిగ్విజయంగా 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ ఆతుకూరి ఆంజనేయులు గారు, మా టెక్స్టైల్ ఫెడరేషన్ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారు, మా రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుకొండల గారు అందరూ విచ్చేసి ఉన్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు డోకిపర్రులోని జోసిల్ కంపెనీకి ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంపెనీ వారు ఆక్సిజన్ గ్యాస్ తయారు చేయు విధానం మరియు వివిధ రకాలైన ఆయిల్స్ నుంచి సోప్ తయారీ విధానం మొదలగునవి విద్యార్థులకు వివరించి చూపించారు. కార్యక్రమంలో కళాశాల పీజీ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ సుభాషిణి మరియు అధ్యాపకురాళ్లు అనూష, శివరంజని, సుహాసిని, పూజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. మమ్మల్ని జోసిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తీసుకెళ్లారు. అది ఇండస్ట్రియల్ విజిట్ కింద. అండ్ అక్కడికి వెళ్ళాక మేము నేర్చుకున్నది ఏమిటంటే అసలు సోప్ ఎలా ప్రిపేర్ అవుతుంది ఏంటి. యాక్చువల్లీ మనకి బిఫోర్ మేము కెమిస్ట్రీ జాయిన్ అవ్వకముందు ఒక సోప్ అంటే జస్ట్ ఒక కాస్మెటిక్స్ లాగా తీసుకుని యూజ్ చేసేవాళ్ళు. అది అసలు ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అనేది ఈరోజు తెలుసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి ఆక్సిజనేటెడ్ గ్యాస్ వచ్చి అండ్ హైడ్రోజన్ గ్యాస్ గురించి కూడా తెలుసుకున్నాము. అది కరోనా అప్పుడు ఎలా వాళ్ళు హాస్పిటల్స్కి ఎలా అయితే పంపిణీ చేశారో అది కూడా తెలుసుకున్నాము. అండ్ ఈరోజు ఫర్దర్గా హైడ్రోజన్ గ్యాస్ గురించి కూడా మేము నేర్చుకోగలిగాం. దాన్ని గ్రీన్ హైడ్రోజన్ గ్యాస్ అని కూడా అంటారు. అండ్ సోప్ అనేది ఎలా స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతుంది అనేది కూడా నేర్చుకున్నాం. హిందూ కళాశాలలో విభాగంలో కెమిస్ట్రీ విభాగంలో చదువుతున్నటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పీజీ కెమిస్ట్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందారు. జోసిల్ కంపెనీ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఈరోజు పర్మిషన్ ఇవ్వటం వల్ల మేము అందరం కలిసి అక్కడికి ఇండస్ట్రియల్ విజిట్ వెళ్ళటానికి అవకాశం దొరికినది. మేము జోసిల్ కంపెనీలో వివిధ రకాల సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను, తర్వాత ఆక్సిజన్ తయారీ విధానాన్ని, హైడ్రోజన్ వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఈ రోజు బొంగరాళ్లబీడులో జరగనున్న ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తపేటలో మీడియాతో మాట్లాడిన డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రతి వారం నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో పేదలకు వైద్యం అందించలేని స్థితిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు నెట్టబడ్డాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులను ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాళ్ళ వైద్య బృందం కలిసి మరి దాదాపుగా ఒక 6 మెంబర్స్ డాక్టర్స్, ఒకళ్ళు ఎండి జనరల్ ఫిజిషియన్, జ్వరాలకు సంబంధించి, అలానే సీజన్ వారి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మన తుఫాను వల్ల చాలా వరకు మరి ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక జనరల్ ఫిజిషియన్ని, అట్లానే మరి స్త్రీల వైద్య నిపుణుల్ని, అట్లానే మరి ఆర్థోపెడిషియన్ని, అట్లానే ఎమర్జెన్సీ మెడిసిన్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక టీము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఉచితంగా మందులు, ఉచితంగా టెస్టులు చేసి ఇంకా పెద్ద జబ్బులు కనుక డయాగ్నోస్ చేస్తే దాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారికి దగ్గర మేము వాళ్ళతో మాట్లాడి మరి సర్జరీలు కానీ ఏదైనా పడినప్పుడు వాళ్ళకి అతి తక్కువలో వైద్యం అందించాలని చెప్పేసి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 10 లక్షల నుంచి 25 లక్షలకి మేము పెంచామంటాడు. ఉన్నవాడికే డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు పెంచుకుంటా పోతున్నావు. మాటల ముఖ్యమంత్రి, చేతగానే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సరైన సహాయ సహకారం అందక పేదలు విలువిల్లాడిపోతూ ఉంటే మా వంతు సహాయ సహకారాలుగా మా అధినాయకులు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రోసూరులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2400కు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీ అందించడం జరుగుతుందని, 25 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరమని శంకర్రావు అన్నారు. హరికథ గాన కళా త్రిమూర్తులైన బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్యం, భగవతార్ అజ్జడ ఆదిపొట్ల నారాయణదాసు, భగవతార్ పెద్దింటి సూర్యనారాయణ భగవతార్ల జ్ఞాపకార్థం అరండలపేటలో సోమేశ్వర దేవాలయంలో హరికథ త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సచ్చిదానంద శాస్త్రి మాట్లాడుతూ శతాబ్దాలుగా కళలను రాజులు పోషించేవారని, నేడు ఆ కళలను నమ్ముకున్న వారి కుటుంబాల స్థితి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వాలు పురాతన కళలను నమ్ముకున్న వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ ఆరాధనోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలిపారు. దానిలో భాగంగా నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానంద శాస్త్రిని దేవాలయంలో ఆలయ ధర్మకర్త ఏకా ప్రసాద్, ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యం, కుందుర్తి భాస్కర్ శర్మ ఘనంగా సన్మానించారు. ఇటీవల తుఫాను ప్రభావం వల్ల మూతపడిన గాంధీ పార్క్ ను ఈ రోజు పునః ప్రారంభిస్తున్నట్లు నగర కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు క్యూ పాటిస్తూ సంయమనాన్ని పాటించాలని, మహిళలు, పురుషులకు వేరువేరు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కులో త్రాగునీటి అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తూర్పు నియోజకవర్గ టీడీపీ మైనార్టీ నాయకులు ముజీద్ అన్నారు. లోకేష్ చేపట్టిన యోగలం పాదయాత్రకు గుర్తుగా తోపుడు బళ్లను ఆయన పంపిణీ చేశారు. బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముజీబ్ మాట్లాడుతూ పేద ప్రజలు సొంత వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎస్ఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫిరోజ్, షబ్బీర్, సిరాజ్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఒక 100 కుటుంబాలకు ఆర్థిక సారకత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి విడతగా ఒక 10 కుటుంబాలకు పళ్ళ బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి మంచి జరుగుతూ ఉంది. యువగళం ఒక మహత్తరమైన కార్యక్రమం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. వాళ్ళ సమస్యలను
మా యువ నాయకుడితో షేర్ చేసుకున్నారు. ఆ రెస్పాన్స్ సారాంశం ఏంటి అంటే ప్రజలంతా సార్వత్రిక ఎన్నికల కోసం వేయి చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ప్రస్తుతం ఉన్న వైసీపీ పాలన అంతమొందించాలి, ఆ వైసీపీ పార్టీని తొంగలు తొక్కేస్తాయనే ఉద్దేశంతో ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారనే ఉద్దేశం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మా పార్టీ తరపు నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు పార్టీ అండగా ఉంటుంది అనే నినాదంతో ముందు జరగాలనే ఉద్దేశంతో విడతల వారీగా 100 కుటుంబాలకు మా ఫౌండేషన్ ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ తరపు నుంచి ఈ రోజు ఉదయం పాత గుంటూరు గాంధీ బొమ్మ దగ్గర నుండి ఆంజనేయ స్వామి గుడి బజార్ వరకు రోడ్డుకి ఇరుపక్కల మరియు బ్రహ్మంగారి గుడి చెన్నంవారి వీధి రోడ్డు మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాతో అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని డీఈఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.